ఎన్నికలు అయిపోయినాయిగా, నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ లాగా కనపడుతుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని చూడాలని. సో రెవెన్యూ వసూళ్లకు సంబంధించి, ఇండియాకి సంబంధించి రెవెన్యూ వసూళ్లు ఏదైతే ఉన్నదో వికసిత్ భారత్ వైపు రూట్ మ్యాప్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం మనకు కనపడతా ఉంది. మొత్తం బడ్జెట్ స్వరూపం సంబంధించి రెవెన్యూ వసూళ్లు మొత్తం భారతదేశ బడ్జెట్ 53,40,315 కోట్లు. అందులో రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు. మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు. సో ఇందులో రెవెన్యూ వ్యయాన్ని మనం తీసుకున్నప్పుడు 41,25,494 కోట్లు అయితే మూలధన వ్యయం 12,21,820 కోట్లు కనపడతా ఉంది. సో ఇందులో దిగుమతి చేసుకున్నాయి, ఎగుమతి చేసుకున్నాయి ఉన్నాయి. సో కొన్ని ధరలు పెరిగినాయి, కొన్ని ధరలు తగ్గినాయి. సో ఇది పరిస్థితి. బంగారం వెండితో కొనసాగుతున్న అమ్మకాలు మనకి పరిస్థితి కనపడతా ఉన్నాయి. రూపాయి రాకడా, రూపాయి పోకడకు సంబంధించి ఇప్పుడే చెప్పా, మళ్ళీ రిపీటెడ్ అవసరం లేదు. సో ఇది పరిస్థితి. నిర్మలా సీతారామన్ అక్క 2019, 20, 21, 22, 23, 24, 25, 26 ఇట్లా బడ్జెట్లు ప్రవేశపెట్టింది. కంచిపట్టు చీరలోనే హుందాగా వస్తుంది అక్క. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆమె ధరించినట్టు చీరలు ఎట్లున్నాయనేది దేశం, ప్రపంచం అంతా చూస్తుంటుంది. 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిసారి ప్రత్యేకమైన చీరలు తమిళనాడు సాంప్రదాయ కుటుంబంలో జన్మించి తెలుగింటి కోళ్ళగా వచ్చినట్టు నిర్మలా సీతారామన్ దక్షిణ భారత సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించేలాగా వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి బడ్జెట్ సందర్భంగా మెజెంటా రంగు కంచిపట్టు చీర ధరించి బంగారు రంగు గడులు, కాపీ ఊదా రంగు బోర్డర్ చీరలో హుందాగా కనిపించింది అక్క. పసుపు రంగు నిండు చేతుల రవిక ధరించారు. తమిళనాడు చేనేత కార్మికుల మగ్గంపై తయారు చేసి కంచిపట్టు చీరల దేశవ్యాప్తంగా పేరుంది. ఈ చీరలను ప్రమోట్ చేయడం స్వాగతిద్దాం అక్క. అదేవిధంగా 9వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం దాకా చోళరాజుల హయాంలో కంచి చేనేత పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆ డ్రెస్లలోనే అక్క రావటం లోకల్ ఇండస్ట్రియల్ సెక్టార్ని, చేనేత పరిశ్రమను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇది మనకి యువత బడ్జెట్గా చూడవచ్చు. మాఘ పౌర్ణమి శుభ పర్వదినాన సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు గోవింద రవిదాస్ జయంతి రోజున 26-27 బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. 12 ఆర్థిక రంగానికి స్థిరత్వం తేవటం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ప్రభుత్వ ప్రజాకర్షణ హామీల కంటే ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతగా కనపడతా ఉంటుంది. సో అదేవిధంగా 3 కర్తవ్యాలు: విత్త మంత్రి సమ్మిళిత అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, అందరితో కలిసి అందరి ప్రగతి, జిఎస్టీ సరళీకరణ, లేబర్ కోడ్ నోటిఫికేషన్, 350 పైగా సంస్కరణలు తీసుకొచ్చారు. మొదటి కర్తవ్యం 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించడం, కీలక రంగాల్లో తయారీని పెంచడం, ఛాంపియన్ సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలను స్ట్రెంథెన్ చేయడం, మౌలిక వస్తువుల రంగానికి ఊపినివ్వడం. ఇది మనకి స్పష్టంగా కనపడుతుంది. కస్టమ్స్ పన్నుల్లో సరళీకరణ, 2026-27కి సంబంధించి 17 రకాల ఔషధాల మీద రిడక్షన్ చేయటం. సో ఇంద్రధనస్సు తయారీ, ఫార్మాస్యూటికల్, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రసాయనాలు, క్యాపిటల్స్, గూడ్స్, టెక్స్టైల్స్, క్రీడా పరికరాలు, ఇటు 7 రంగాల్లో వాటిని డెవలప్మెంట్ చేయడం మనకి ఇక్కడ కనపడుతుంది. పర్యాటకు, చిరు వ్యాపారులకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ పర్యావరణ హిత కార్యక్రమాలను చేయటం, 15 పురావస్తు కేంద్రాలను బలోపేతం చేయటం. సో ప్రత్యేకంగా చిన్న పరిశ్రమలు ప్రత్యేకంగా 10,000 కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది. సో విదేశీ టూర్లు, విదేశీ విద్యకు సంబంధించి కూడా పన్ను రాయితీని 5% నుంచి 2% తగ్గించడం. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలు జరిగిద్దని విదేశీ పెట్టుబడిదారులకు కూడా రాయితీలు ఇచ్చినట్టుగా. ఈక్విటీలో పెట్టుబడి నూతన మార్గం లిస్టెడ్. సో దీన్ని పరిమితిని పెంచారు, పన్ను శాతాన్ని తగ్గించినట్టు కనపడుతుంది. మౌలిక వస్తువుల కల్పనకి పశ్చిమాన సూరత్ బెంగాల్ డంకా నుండి పశ్చిమాన సూరత్ వరకు కార్యాలను ఏర్పాటు చేయటం. వచ్చే 5 ఏళ్ళ 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రవేశపెట్టడం, తయారు చేయటం. క్లీన్ ఎనర్జీకి వచ్చినప్పుడు స్వచ్ఛ ఇంధన మార్గంలో కార్బన్ డైఆక్సైడ్ ధరలను తగ్గించి కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సాంకేతికతను పెంచి 20,000 కోట్ల వ్యయం ప్రకటించింది. దివ్యాంగుల పరికరాలకు సంబంధించి వచ్చినప్పుడు దివ్యాంగ్ ఇంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ సహకార యోజన వంటి పథకాలని అనౌన్స్ చేశారు. సో ఇందులో ఏపీ, వెస్ట్ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ ప్రజా రవాణా ప్రోత్సహించిన 4,000 విద్యుత్ బస్సులను, తెలంగాణకి 4,000 అవసరం ఉన్నాయి బస్సులు, అవి ఏ మూలకు వస్తాయిలే. 7 అరుదైన వ్యాధుల అవసరమైన మందులను కూడా రిడక్షన్ చేయడం జిఎస్టీలో. ప్రపంచ స్థాయి ఉత్పాదక రంగాన్ని స్ట్రెంథెన్ చేయడం, సెమీ కండక్టర్లని పథకాలను ప్రకటించడం, గ్లోబల్ హబ్గా తయారు చేయడం, ఇండియా సెమీ కండక్టర్ 2.0 ఫార్మా రంగాన్ని బలోపేతం చేయడం, 10,000 కోట్లతో బయోఫార్మా రంగాన్ని స్ట్రెంథెన్ చేయడం. ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పారు వీళ్ళు. సో సాగు, బ్యాంకింగ్, క్రీడలు వీటికి సంబంధించి వచ్చినప్పుడు కొబ్బరి, గంధం ఏర్పాటు ప్రోత్సాహం తీర ప్రాంతాల్లో. సో బ్యాంకింగ్ రంగం మీద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, వచ్చే 10 ఏళ్ళ క్రీడా రంగాన్ని మరింత బలోపేచి ఖేలో ఇండియా మిషన్కి శ్రీకారం చుట్టడం. సో ఇది మనకు కనపడుతూ ఉంటుంది. సో బ్రీఫ్గా బడ్జెట్కి సంబంధించి మనం చూసినప్పుడు, బడ్జెట్కు సంబంధించి మనం ఇప్పటికే చెప్పాం. సో రెవెన్యూ వసూళ్ళు
అందులో పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, మూలధన వసూళ్లు, రుణాలు రికవరీ, ఇతర వసూళ్లు, రుణాలు, ఇక మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం ఉంది. మూడోది రెవెన్యూ పొద్దు, నాలుగోది వడ్డీ చెల్లింపులు, ఐదోది మూలధన ఆస్తుల కేటాయింపు, ఆరోది మూలధన పొద్దు, ఏడోది రెవెన్యూ లోటు, నికర రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, పదోది ద్రవ్య ప్రాథమిక లోటు అనేది ఉన్నది. సో ఓవరాల్గా ఇది. సో 2024-25, 25-26 అంచనాలు, బడ్జెట్ అంచనాలు, వాస్తవ గణాంకాలు 2027కు సంబంధించిన బడ్జెట్లుగా ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. సో ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించినటువంటి ఫిగర్స్ నేను చెప్పాను. గత వీడియోస్లో దీనికి సంబంధించిన డేటా ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది పరిస్థితి. సో సాగుకు సంబంధించి 1,62,670 కోట్లు, ప్రసార భారతికి 4,550 కోట్లు ఇచ్చి దీన్ని స్ట్రెంథెన్ చేయటం. సో హెల్త్కి సంబంధించి 1,06,530.42 కోట్లు. సో ఇది పరిస్థితి. మైనారిటీ వ్యవహారాలకు సంబంధించి 3,400 కోట్లు, సిటీ ఎకనామిక్ రీజన్స్ని పెంచడం, టెలికాం శాఖకి సంబంధించి 40% ఎక్కువ నిధులు, కంటైనర్ల తయారీకి 10,000 కోట్లు, పూర్వోదయ రాష్ట్రాలకి టూరిజం వాటిని పెంచే కార్యక్రమం, 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన వాటికి సంబంధించి టూరిస్టు లేకపోతే నేవీ కోస్టల్ క్యారిడర్లు పెంచే కార్యక్రమం ఒకటి అయితే మనకు కనపడతా ఉంది. సో బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ వసూళ్లు 2024 వాస్తవ గణాంకాలు, 2025-26కి సంబంధించి బడ్జెట్ అంచనాలు, వాస్తవ లెక్కలు, 2027కు సంబంధించినటువంటి లెక్కలు. మొత్తం ఇక్కడ 10 ఉన్నాయి. వాటికి సంబంధించి లెక్కలు మీ దృష్టికి తీసుకొస్తాను. రెవెన్యూ వసూళ్లకు సంబంధించి 30,36,619 కోట్లు, 2025 బడ్జెట్ అంచనాలు 34,20,409 కోట్లు, వాస్తవ అంచనాలు 33,42,323 కోట్లు, భవిష్యత్ 35,33,150 కోట్లు. ఇందులో పన్ను ఆదాయం 25,39 కోట్లు, ప్రస్తుతం 28,37,409 కోట్లు, వాస్తవ అంచనాలు 26,74,660 కోట్లు, భవిష్యత్ 28,66,922 కోట్లు. పన్నేతర ఆదాయానికి వచ్చినప్పుడు 5,36,580 కోట్లు, అది ప్రస్తుతం 5,43,000 కోట్లు, వాస్తవానికి సంబంధించి వచ్చినప్పుడు 6,67,662 కోట్లు, భవిష్యత్తు 6,66,228 కోట్లు. మూలధన వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 16,16,248 కోట్లు, ప్రస్తుతం అంచనా 16,44,936 కోట్లు, సో వాస్తవ అంచనా 16,22,519 కోట్లు, భవిష్యత్తు 18,14,165 కోట్లు. రుణాల రికవరీకి వచ్చినప్పుడు 24,617 కోట్లు, ప్రస్తుతం 69,000 కోట్లు, భవిష్యత్తు అంటే వాస్తవానికి 30,190 కోట్లు, భవిష్యత్తు 38,390 కోట్లు. ఇతర వసూళ్లు 17,202 కోట్లు, ప్రస్తుతం 47,000 కోట్లు, వాస్తవ అంచనా 33,847 కోట్లు, భవిష్యత్తులో 80,000 కోట్లుగా ఉంది. రుణాలకు సంబంధించి మూలధన వసూళ్లలో 15,74,430 కోట్లు, ప్రస్తుతం 15,68,936 కోట్లు, వాస్తవంగా 15,58,492 కోట్లు, భవిష్యత్తుకు సంబంధించి 2027కి సంబంధించి 16,95,768 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయం ప్రస్తుతం లాస్ట్ ఇయర్ 46,52,867 కోట్లు, ప్రస్తుతం 50,65,345 కోట్లు, భవిష్యత్తులో 49,64,842 కోట్లు, భవిష్యత్తులో 53,47,315 కోట్లు. మొత్తం వ్యయం 46,52,867 కోట్లు, ప్రస్తుతం 50,65,345 కోట్లు, భవిష్యత్తు 49,64,842 కోట్లు, భవిష్యత్తు 53,47,315 కోట్లు. రెవెన్యూ పద్దు 36,914 కోట్లు, ప్రస్తుతం 39,44,250 కోట్లు, భవిష్యత్తు 38,69,087 కోట్లు, అంటే అంచనాకు సంబంధించి వాస్తవిక అంచనా. భవిష్యత్తు 41,25,494 కోట్లు. ఇంకా వడ్డీ చెల్లింపులకు వచ్చినప్పుడు నాలుగోది 11,15,575 కోట్లు. సో ఇందులో 12,76,348 కోట్లు 338 కోట్లు ఉన్నాయి. సో ఇందులో వాస్తవిక అంచనా 12,74,338 కోట్లు, భవిష్యత్తు 2027కి సంబంధించి 14,03,972 కోట్లు. ఇక మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు గతంలో లాస్ట్ ఇయర్ 2,72,656 కోట్లు, ప్రస్తుతం బడ్జెట్ అంచనా ఏదైతే ఉందో 4,27,192 కోట్లు, వాస్తవ వ్యయం 3,08,150 కోట్లు, భవిష్యత్తుకు సంబంధించి 4,92,702 కోట్లు. మూలధన పద్దుకు సంబంధించి 10,50,953 కోట్లు, సో ప్రస్తుతం 11,20,90 కోట్లు, సో భవిష్యత్తుకు సంబంధించి 10,95,755 కోట్లు,
వాస్తవం అది. 2027కి సంబంధించి వచ్చినప్పుడు 12,21,821 కోట్లు ఉంది. నికర మూలధన వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు 13,24,609 కోట్లు. ప్రస్తుతం అది లాస్ట్ ఇయర్ది. ప్రస్తుతం 15,48,282 కోట్లు. వాస్తవానికి సంబంధించి 14,03,906 కోట్లుగా ఉన్నది. భవిష్యత్తు 2027కి సంబంధించి 17,14,523 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటును చూసుకున్నప్పుడు 5,64,296 కోట్లు. సో ప్రస్తుతానికి సంబంధించి 5,23,846 కోట్లు. వాస్తవానికి సంబంధించి 5,20,764 కోట్లు. 2027కి సంబంధించి 5,92,344 కోట్లు కనపడతా ఉంది. నికర రెవెన్యూ లోటుకు సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ లోటు ఇప్పటికే చెప్పాము, మళ్ళీ చెప్తాను. 5,64,296 కోట్లు లాస్ట్ ఇయర్. ప్రస్తుతం 5,23,846 కోట్లు. వాస్తవానికి 5,20,524 కోట్లు. భవిష్యత్తు 5,92,344 కోట్లు. సో ఇందులో 2024-25 సంబంధించి 2,90,640 కోట్లు. 96,000 ప్రస్తుతం 96,654 కోట్లు. వాస్తవంగా 2,18,613 కోట్లు. 2027కి 99,642 కోట్లు. సో ద్రవ్య లోటు 15,74,430 కోట్లు. ప్రస్తుతం 15,68,936 కోట్లు. వాస్తవానికి 15,58,492 కోట్లు. భవిష్యత్తులో 2027లో 16,95,768 కోట్లు. సో ఇది పోను ప్రాథమిక లోటు 10వది. లాస్ట్ ఇయర్ 4,58,856 కోట్లు. ప్రస్తుతం 2,92,598 కోట్లు. వాస్తవానికి 2,84,154 కోట్లు. భవిష్యత్తులో 2,91,796 కోట్లుగా ఉన్నది. ఇది పరిస్థితి, బ్రీఫ్ బడ్జెట్. సో పెద్దల మిత్రులు, ఇది మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.